సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం లాస్ ఏంజల్స్ లో అట్టహాసంగా జరిగింది. డాల్బీ థియేటర్లో 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా నిర్వహించారు. అంతా అనుకున్నట్లే హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఓపెన్ హైమర్ ఆస్కార్ అవార్డులో సత్తా చాటింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొత్తం 13 విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ కాగా ఏకంగా 7 అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ మూవీ కేటగిరీలో ఓపెన్ హైమర్, అమెరికన్ ఫిక్షన్, బార్బీ, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వంటి సూపర్ హిట్ సినిమాలు పోటీ పడగా వీటన్నిటిని అధిగమించి ఓపెన్ హైమర్ సినిమా బెస్ట్ మూవీగా అవార్డు సొంతం చేసుకుంది. అలాగే బెస్ట్ డైరెక్టర్ గా క్రిస్టోఫర్ నోలాన్, బెస్ట్ యాక్టర్ గా కిలియన్ మర్ఫీ, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా రాబర్ట్ డౌనీ జూనియర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ గా వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగం ఇలా అన్ని కలిపి 7 అవార్డులను సొంతం చేసుకుంది. అనుభవం కనిపెట్టడంలో ఓపెన్ హైమర్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, అతనికి ఎదురైన ఒత్తిడిలను ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. పూర్ థింగ్స్ మూవీ కూడా తన హవా కొనసాగించి కొన్ని కేటగిరీలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ నటిగా పూర్ థింగ్స్ లో నటించిన ఎమ్మా స్టోన్ అందుకుంది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ హోలీ వెడ్డింగ్టన్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును, జేమ్స్ ప్రైజ్, షోనా హెత్ బెస్ట్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అవార్డులను నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ పూర్ థింగ్స్ సినిమా ద్వారానే అందుకున్నారు. అలాగే ఉత్తమ సహాయ నటి అవార్డును ది హోల్డోవర్స్ మూవీలో నటనకు గాను డివైన్ జో రాండాల్ఫ్ వరించింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అవార్డును 20 డేస్ ఇన్ మరియోపోల్ సొంతం చేసుకుంది. అమెరికన్ ఫిక్షన్ ఫిల్మ్ కార్ జేఫర్ పన్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు వరించింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును అనటమీ ఆఫ్ ఎ ఫాల్, బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ గా ది బాయ్ అండ్ ది హిరాన్, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును బార్బీ చిత్రంలోని వాట్ ఈజ్ ఐ మేడ్ ఫర్ సాంగ్ సొంతం చేసుకుంది.